అలాగే ఉంది. ఈమె ఇంత హైయెస్ట్ మాట్లాడింది చాలా రోజుల తర్వాత. మరి సార్ కి అయితే తెలుగు వచ్చు, మీది ఆల్రెడీ ఒక షార్ట్ ఫిలిం తో ఒక జర్నీ ఉంది అని చెప్పారు. మరి తను డైలాగ్స్ అన్ని చెప్తుంది అనుకున్నారా సార్? అంటే మనం యాక్చువల్గా నేను అప్పుడు నెరేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తన కాన్సన్ట్రేషన్ అండ్ ప్యాషన్ అండి ముందు కావాల్సింది. యాక్టర్కి ఉండాల్సింది తన యాక్టింగ్. అండ్ లాట్ ఆఫ్ గ్రేట్ ఐ మీన్ హిందీ యాక్ట్రెసెస్ కానీ లేకపోతే నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ గ్రేట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. అదర్ లాంగ్వేజ్ వాళ్ళు తెలుగు నేర్చుకుని ఓన్ డబ్బింగ్స్ చెప్పుకుంటున్నారు. లైక్ కీర్తి సురేష్ గారు, సాయి పల్లవి గారు, వీళ్ళందరూ చెప్పుకుంటున్నారు. సో లాంగ్వేజ్ ఈజ్ నాట్ దట్ మచ్ కాంప్లికేటెడ్ థింగ్. అండ్ వీ హ్యావ్ సో అందుకని నాకు అంత పెద్ద కాంప్లికేషన్ అనిపించలేదు. అండ్ అంత ప్యాషన్ ఉన్నప్పుడు అదేం బ్రహ్మ విద్య కాదు. మనకి కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేసి టైం పెడితే ఏదైనా నేర్చుకోవచ్చు. జస్ట్ లైక్ నేను డైరెక్షన్ ఏమి వెనకాల నేను ఎవరి దగ్గర పని చేయకుండా నేను ఇది చేసినట్టు. సో షీ కెన్ డూ ఇట్ అని చెప్పేసి అనుకున్నా. ఆ చిన్న రెబలియస్ మైండ్ సెట్తోనే డెసిషన్ మేకింగ్ జరిగింది. షీ ప్రూవ్డ్ ఇట్ వెరీ రైట్. ముగ్గురికి కూడా ఇప్పుడు డైరెక్టర్ చెప్పినట్టు తను ఎక్కడ పని చేయలేదండి. అసిస్టెంట్ డైరెక్టర్ ఏం చేయలేదు, ఫిల్మ్ స్కూల్కి వెళ్ళలేదు. సో నేను అంత అంటే ఇందులో చాలా కామెడీ సీన్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉంది, అలాంటి షార్ట్ ఫిల్మ్స్ కూడా ఎప్పుడు చేయలే. సో అవి నేను ఎలా డెలివర్ చేస్తాను నాకు తెలియదు, తనకి తెలియదు. సో ఎవ్రీబడి గ్యాప్స్ ఫిల్ చేయవలసిన ఏరియాస్ చాలా ఉన్నాయి. ఫస్ట్ అటెంప్ట్ కదండి, బట్ అలాగే బిలీవ్ చేస్తాము ప్యాషన్ మీద, కమిట్మెంట్ మీద. అండ్ నిజంగా 4 hours అలా క్యాజువల్గా తీసుకుంటాం కానీ దిగలేదు మధ్యలో. ఆ సబ్వేలో కూర్చుని మీటు మా డైరెక్టర్ కూర్చున్నాడు. నేను వెళ్ళాను. స్టార్ట్ అయిన తర్వాత నేను రాహుల్ అని మా అసోసియేట్ ఉంటాడు, వేరే వర్క్ ఉంటే వెళ్ళా. ఫోన్ చేస్తే ఇంకా అవ్వట్లే. మళ్ళీ 2 hours తర్వాత చేసా, అయ్యిందండి ఇంకా అవ్వట్లేదు. ఎంతసేపు అంటే నేను వచ్చి మళ్ళీ పక్కన కూర్చుని 4.5 hours తర్వాత అయ్యింది. నేనైతే పడుకునేవాడిని జనరల్గా చెప్తున్నా. ఓకే, అంతసేపు ఫోకస్డ్గా లెగిసిందా మధ్యలో బ్రేక్ తీసుకున్నారని అడిగారు, లేదన్నారు. అప్పుడు అమ్మో చాలా ఫోకస్ అండ్ కాన్సంట్రేషన్ ఈ అమ్మాయికి అనిపించింది. సో వర్క్ షాప్ ఏమైనా చేశారా సార్ మూవీకి ముందు? ఆల్మోస్ట్ అంటే కంటిన్యూస్ గా కాదు, సీన్ కి చేసుకుంటూ వెళ్ళాం. సో ఎందుకంటే కోవిడ్ బ్రేక్స్ మాకు చాలా వచ్చాయి కదా, ఇంకా డీటెయిల్ గా కూడా చేసాం మేము. ఫోన్ పట్టుకెళ్ళి నేను ఎలాగో కంప్లీట్ టీమ్ తో ఉంటా కాబట్టి మిగతా యాక్టర్స్, సుహాసిని గారి క్యారెక్టర్ వేరే అసిస్టెంట్ డైరెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ వేరే అసిస్టెంట్ డైరెక్టర్ చేసి ఫోన్తో షూట్ చేసి అది ఎడిట్ చేసి శాంపిల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి ఓకే సీన్ ఎలా వస్తుంది, ఇంత లెంత్ వస్తుంది, ఇన్ని షార్ట్స్ ఉన్నాయి. సో ఎవ్రీ డీటెయిల్ చేసాం. సార్ మీరు క్యాస్ట్ కూడా చాలా బాగా తీసుకున్నారు సార్. నిజంగా నేను ట్రైలర్ చూసాను, అందరూ పెద్ద ఆర్టిస్టులే ఉన్నారు. వాళ్ళందరి సహకారం ఎలా ఉంది సార్ షూట్ లో? అయ్యో వండర్ఫుల్ అండి. ఇప్పుడు మేము ఎలాగా డెబ్యూటెంట్స్ గా మాట్లాడుతున్నాం, వాళ్ళు డెబ్యూటెంట్స్ గా పనిచేశారండి. నా ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఎవరితో అంటే సుహాసిని గారితో. ఓకే. సో మా ఊరిది ఒక ఫిలాసఫీ ఉంటది, ఏది భయమో అది ముందు చేసేద్దాం. నేనన్నా కాదు గురు, మనం సినిమా స్టార్ట్ చేసాము, ప్రొడ్యూసర్స్ లేరు కదా, కొద్దిగా చిన్న సీన్లు తీసుకుంటూ వెళ్దాం అని నేను అన్నా. భయం వేస్తుంది కదా, అది ముందు చేసేద్దాం, తర్వాత చూసుకుందాం. సో అసలు అలాగే, ఎందుకంటే టఫెస్ట్ టాస్క్ చేస్తాం అనుకోండి, తర్వాత ఆబ్వియస్లీ సింపుల్ అవుతాయి. ఫెయిల్యూర్ అంటారా, ఏదైనా జరగచ్చు. సో ఫస్ట్ డే వెళ్ళాము అండ్ ఆవిడ వచ్చారు, సీన్స్ అంతా రెడీ చేసేసుకుని వచ్చారు. ప్రతి షాట్ ఓకే, ఫస్ట్ టేక్ ఓకే. ఆవిడ సీనియారిటీ ముందు ఫట అయిపోతుంది అనమాట. ఎలా అనిపించింది సార్? చాలా బాగా అనిపించింది. ముందు ప్రివిలేజ్డ్ అంటారు కదా, ఆనర్, ఇలాంటి వర్డ్స్ ఆవిడకి సెట్ అవుతాయి. లైక్ సర్టెన్ క్యారెక్టర్స్ ఆఫ్ ఆర్టిస్టులు మనకి ఇండస్ట్రీలో ఉన్నారండి ఎప్పటి నుంచో. సో వీళ్ళు వాళ్ళ అపార్ట్ ఫ్రమ్ సినిమా ఇమేజ్, వాళ్ళ పర్సనల్ ఇమేజ్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా మెయింటైన్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ సుహాసిని గారు, ఆవిడ మీరు క్యారెక్టర్స్ చూసారంటే ఆవిడ ఒక మాట చెప్పారంటే అది నిజమని నమ్ముతారు ఆడియన్స్. ఇందులో ఉన్న క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ ఆవిడ చేసిన. సో అందుకే ఆవిడని అప్రోచ్ అవుదామని అనుకున్నాం. సో పృథ్వీ గారి ద్వారానే అప్రోచ్ అయ్యాము. సో అప్రోచ్ అయితే ఆవిడ షీఈస్ రెడీ టు డూ ఆఫ్టర్ లిజనింగ్ టు ద స్టోరీ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ట్రస్ట్ మీ, లైక్ రాఖీ సినిమాలో మీరు ఎన్టీఆర్ గారిది రాఖీ సినిమా ఉంటుంది, ఆవిడ సాఫ్ట్ రోల్స్ చేస్తారు జనరల్ గా. రాఖీ సినిమాలో చాలా పవర్ఫుల్ రోల్ ఉంటుంది యాజ్ ఎ డిఎస్పి. ఓకే, అంత పవర్ఫుల్ రోల్ ఈ సినిమాలో చేశారు మళ్ళీ. అండ్ వెరీ మచ్ అంటే లైక్ ఆవిడ ఛాలెంజింగ్ గా ఫీల్ అయితేనే మానిటర్ దగ్గరికి వచ్చి చూస్తారు, లేకపోతే షార్ట్ ఓకే అంటే అయిపోయింది అంతే. ఆవిడ అలా ఛాలెంజింగ్ గా 2 సీన్స్లో ఫీల్ అయ్యారు, వచ్చి మానిటర్ దగ్గర చూశారు. అప్పుడు మేము అందరూ చూస్తున్నాం అనమాట. ఆ షార్ట్ అయిపోయిన తర్వాత మీరు టీజర్లో కూడా చూస్తే ఇలా పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. ఆ షార్ట్ తీసిన తర్వాత అమ్మాయి ఎప్పుడు నేను డైరెక్టర్ అనిపించుకోగలిగాను అని అనుకున్నా, ఆ అర్హత వచ్చిందని.
ఆ షార్ట్ చూసిన తర్వాత అందరూ చప్పలు కొట్టేస్తే నో డోంట్ క్లాప్, ఐ డిడ్ జస్ట్ మై జాబ్ అని చెప్పేసి చెప్పారు. సో ఆవిడంతా గ్రేట్. ఎంత క్యారవాన్ ఇచ్చినా కూడా ఏమీ అవసరం లేదమ్మా ఇక్కడ కూర్చుందో, ఎందుకు ప్రొడక్షన్ టైం వేస్ట్, ఇలా చెప్పేవారు. సేమ్ థింగ్ నాజర్ గారు. సో నాజర్ గారితో ఆయన మోస్ట్ అంటే భయం వేసింది లిటరల్లీ. అప్పుడు బాహుబలి ఇమేజ్ ఇంకా ఉందన్నమాట, బల్లాల దేవ ఇమేజ్ ఇంకా ఉంది, మేము భయపడిపోతున్నాం. నాకేంటంటే కొంచెం మానిటర్లో చూసి ఆయన పర్ఫామ్ చేస్తుంటే అనుకోకుండా క్లాప్స్ కొట్టేశా. సో ఎక్సైట్మెంట్లో క్లాప్స్ కొడితే ఎందుకు అతను క్లాప్స్ కొడుతున్నారని అసిస్టెంట్ డైరెక్టర్ని అడిగారు. అడిగితే లేదండి అతనికి ఎక్స్పీరియన్స్ లేదు, ఎలా బిహేవ్ చేయాలో తెలీదు, సో ఎక్సైట్మెంట్లో కొట్టేసాడు అని నాకు వినపడి నెక్స్ట్ షాట్ బాగా చేస్తే నేను కొట్టలా. ఎందుకు కొట్టలేదు, నంబర్ చేయమంటారా అని అడిగారు. సో అలా అనమాట. ఇంకా పృథ్వీ గారు అంటే హీఈస్ ఆర్ మెంటర్ లాగా అయిపోయింది ఈ సినిమాకి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఇప్పుడు ప్రమోషన్స్లో కూడా హీఈస్ ఆర్ మెంటర్. సో హీఈస్ ఫీలింగ్ లైక్ దిస్ ఇస్ హిస్ కమ్బ్యాక్ ఫిలిం. సో he deserves an award for this movie because he lost 10 kilos of weight and he has done ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. ఈ సినిమా కథ సోల్ చూస్తే అంటే ఒక హీరో విలన్ ఉంటే యాక్చువల్ హీరో మనోడు రీల్కి, కానీ స్టోరీలో సోల్ ప్రకారం తినకి పీబీకి పృథ్వీ గారికి మధ్య జరిగిన యుద్ధం సినిమా అంతా. సో వీళ్ళిద్దరిదే మొత్తం అంతా ఆ ఫైట్ అంతా స్టోరీ పరంగా చూసుకుంటే. ఈమె చేతిలో స్వాడ్ని అనమాట. సో అండ్ పీబీ గారికి ఒక పాయింట్ అంటే ఆయన ఎంత మెంటర్లో ఉన్నారంటే, మేము చాలా కంఫర్ట్స్ కూడా ప్రొవైడ్ చేయలేదు, లుక్ టెస్ట్ కూడా చేసాము ఆయనకి. వీళ్ళింట్లో చేసేవాళ్ళం, ఇంట్లో రూముల్లో మేకప్ మ్యాన్లు అక్కడే వచ్చేవారు, అదే సోఫాలో కూర్చునేవారు. అంటే అసలు నేను సీనియర్ ఆర్టిస్ట్ని, ఇందాక చెప్పారు 300 ఫిల్మ్స్ పైన చేశారు సారు, కానీ ఆ స్టేచర్ కూడా మాకు ఎఫెక్ట్ అయ్యేలా చూడాల, లైక్ ఏ మెంటర్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్లా అయిపోయారు. ఎందుకంటే ఇంట్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి లుక్ టెస్ట్ అంటే ఎవరు వస్తారు, ఎందుకంటే ఇలా లైటింగ్ ఉండదు, ఇన్ని కెమెరాలు ఉండవు, ఫోను ఫ్రెండ్ ఎవరితో డిఎస్ఎల్ఆర్ తెచ్చాము, ఒక రకరకాల కోట్స్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. సో అలా చాలా థింగ్స్లో రూమ్స్ కావచ్చు, ట్రావెల్ కావచ్చు, మాతోటి కార్లో వచ్చేవారు, మాతోనే రెస్టారెంట్కి వచ్చి తినేవారు. ఒక్కసారి కూడా ఫ్రస్ట్రేషన్ చూపించలేదు, కోపం చూపించలేదు. ఆయన నిజంగా కూడా చాలా డేస్ తర్వాత సార్ మళ్ళీ మూవీస్ లో కనిపించడం. అవును, అంటే చాలా కీ రోల్ చేశారు, బట్ నాట్ దట్ మచ్ రికగ్నైజబుల్. బట్ తమిళ్లో హీఈస్ డూయింగ్ సీరియల్స్ అండ్ ఆల్ దిస్. అండ్ మీ ఇద్దరికి అడుగుతున్న క్వశ్చన్, ఇప్పుడు అంత పెద్ద ఆర్టిస్టులతో అంటే ఎంతో కొంత మనకి చాలా గెయిన్ చేసుకోవడం దొరుకుతుంది నాలెడ్జ్. మనకి ఉన్న వాటిలో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, అరే ఇలా చేస్తున్నారు మనం కూడా ఇలా చేయాలి, ఆర్టిస్ట్ విధంగా అయితే చాలా మనం నేర్చుకోవచ్చు. మీరిద్దరు ఏం నేర్చుకున్నారు పెద్ద ఆర్టిస్టులతో చేసి ఎలా అనిపించింది? మేము స్కెడ్యూల్ ఫస్ట్లో స్టార్ట్ అయినప్పుడు కంటిన్యూస్ చేయలేదండి, ఒక్కొక్క రోజు ఎప్పుడైతే మనీ అరేంజ్ అవుతే అలా చేసాము. సో ప్రొడక్షన్ అన్ని అరేంజ్ చేసుకోవడం కూడా నేనే చూసుకునేవాడిని. ఫస్ట్ టైం సుహాసిని గారు షూట్ అన్నప్పుడు నిజంగా రాత్రి 12 అవుతుంది, 1 అవుతుంది, నాకు నిద్ర పట్టట్లేదు, టెన్షన్ వచ్చేస్తుంది, యాంగ్జైటీ వచ్చేస్తుంది. ఎందుకంటే నేను సినిమా ఫంక్షనింగ్ నాకు తెలియదు పెద్ద, తను ఎక్కడ వర్క్ చేయాల. ఇప్పుడు వర్క్ చేస్తే అంత పెద్ద ఆర్టిస్ట్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి సీన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ బిహేవియర్ ఏంటి, ఎలా కూర్చోబెట్టాలి, ఇవన్నీ తెలుస్తాయి. మనోడు ఎక్కడ చేయలేదు, నాకు తెలియదు, నేను యాక్టర్ కాబట్టి. సో చాలా టెన్షన్, అంటే ఎలా వస్తారు, ఫస్ట్ ఏం మీట్ అవ్వాలి, ఫస్ట్ రాగానే స్క్రిప్ట్ ఇచ్చేలా, ఎవరు మీట్ కూడా అవ్వలేదు, ఫోన్లోనే జరిగింది. సో నిద్ర పట్టట్లేదు, యాంగ్జైటీ వచ్చేస్తుంది, మా ఫ్రెండ్స్ లేపేసారు, పొద్దున వచ్చేస్తున్నారు, ఏం చేయాలి, అంత టెన్షన్ ఉంది. ఇది ఎగ్జిక్యూషన్ వైజ్. కమింగ్ టు యాక్టింగ్, ఫస్ట్ టైం నాజర్ గారితో జరిగింది. యాక్చువల్లీ సుహాసిని గారితో ప్లాన్ చేసాం, కానీ రాత్రి 11కి నేను ఆమె ఆపోజిషన్లో కూర్చుంటాము, ఆమె షార్ట్స్ అన్నీ అవుతున్నాయి. సో నాకు తీయట్లే, జస్ట్ రియాక్షన్స్, ఆమె ఇక్కడ నా సజెషన్స్ అనమాట. నెక్స్ట్ షార్ట్ నాది పెట్టేది ఉంది. అప్పుడు సుహాసిని గారు మా డైరెక్టర్ని, నన్ను, మా టీంని పిలిచారు రూమ్లోకి. ఏదో తేడా జరిగింది అనుకున్నాం, ఎందుకంటే 11 అయిపోయింది. జనరల్గా కాల్ షీట్ అంటే 6, ఎక్స్టెన్షన్ అయితే 6:30. మేము 1 కాల్ షీట్ అని అడిగాము. పోనీ ఎక్స్టెన్షన్ అయ్యి 7-8 ఓకే, కానీ 11 దాకా చేస్తుంటే అప్పటిదాకా ఆమె ఇంత కంప్లైంట్ కూడా చేయాల. రూమ్లోకి పిలిస్తే చాలా భయం వేసింది, తిట్టేస్తారేమో, కోపంతో వెళ్ళిపోతారేమో అని. కానీ ఆమె ఏమన్నారంటే, మీరు చాలా ఎగ్జాస్ట్ అయిపోయారు, నేను పొద్దున్నుంచి చేస్తున్నాను, సీన్ బాగా రావాలి అంటే ఇంకో రోజు పెట్టుకుందాం, సేమ్ అంటే చేసేస్తా, బట్ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, సీన్ బాగా రావాలంటే ఇంకో రోజు పెట్టుకుందాం అన్నారు. మేము అందరూ ఓకే, దట్స్ కరెక్ట్ అనిపించింది. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేను యాక్ట్ చేయలే, జస్ట్ ఆమెకి కౌంటర్గా చేశాను. అక్కడి నుంచి పర్లా, వెరీ స్మూత్. వాళ్ళు కూడా
వన్స్ సెట్లోకి ఎంటర్ అయితే ఆ ఆరా అంతా బయట ఉంచేస్తారు. సో ఒక తోటి ఆర్టిస్ట్తో ఎలా కంఫర్టబుల్ ఉంటుందో అలాగే. ఓకేనా, మీ డైలాగ్ ఓకేనా, మీ అంటారు, నేను చూసుకున్నాను, మీది ఓకేనా, చేద్దామా, ఇలా. సో మీకు ఫస్ట్ 1 minute అలా ఉంటుంది, వాళ్ళు వెరీ కంఫర్ట్ చేసేస్తారు. అలానే ఇంకా పృథ్వీ గారు కానివ్వండి, నాజీర్ గారు. పృథ్వీ గారితో మాకు ముందు నుంచే పరిచయం, ఎందుకంటే మాకు ప్రొడ్యూసర్ కూడా లేడు, క్రౌడ్ ఫండింగ్ అని కూడా అనుకోలేదు. అప్పుడే ఆయన ఏదో షూటింగ్కి వస్తే మేము వెళ్ళి కథ చెప్పాం హోటల్ రూమ్లో. సో అప్పటి నుంచి మన డైరెక్టర్ చెప్పినప్పుడు మెంటార్ లాగా, సరే ఈ క్యారెక్టర్కి ఈ ఆర్టిస్ట్ అనుకుంటున్నాము, మీరు ఏమైనా ట్రై చేస్తారంటే నేను చూసుకుంటాగా, నేను మాట్లాడతాను. సరే ఈ క్యారెక్టర్కి నాజర్ అయినా ప్రకాష్ రాజ్, నాజర్ నేను మాట్లాడతాను. యాక్చువల్గా నాజర్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అది స్క్రిప్ట్లో లేదు. ఓకే ఓకే. పృథ్వీ సార్ ఏం చెప్పారంటే, మీరు కొత్త వాళ్ళు, వీ నీడ్ సమ్ ప్యాడింగ్ ఆర్టిస్ట్. అవునవును. సో నువ్వు నాకు ఈయన ఫ్రెండ్, సో ఐ విల్ ఆస్క్ హిమ్ ఫర్ సమ్ టైమ్ ఆర్ సమ్ డేస్ ఆఫ్ షూట్, నువ్వు ఆయన కోసం ఏమైనా క్యారెక్టర్ రాయగలవా అన్నారు. ఆయన ఇంకా అలా అనడంతో రాశాను అనమాట ఆ పట్టుకుని. సో హీఈస్ లైక్ ఇప్పుడు కూడా లైక్ ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్లో కూడా నౌ హీఈస్ గైడింగ్ అస్, ఇలా చేద్దాం, తన డ్రెస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ హీఈస్ లైక్. ఇప్పుడు కూడా నన్ను పొద్దున్న ఆల్రెడీ బ్లూ షర్ట్ లో చేసావు కదా, వద్దు షర్ట్ మార్చు అని చెప్పారు. ఓకే సార్ మార్చుతానని కిందకి వెళ్ళి వచ్చా. आपको क्वेश्चन पूछते समझ में नहीं आया ना? समझा मुझे अब अभी समझा तो बोलो कैसा लगा? सीनियर्स के साथ काम करके कैसा फील हाँ हुआ? जी। एक्चुअली बहुत शुक्र है समझ लिए। समझ में आता है मुझे तेलुगु, थोड़ा थोड़ा इधर उधर निकल जाती हूँ। सीनियर्स के साथ काम करके बहुत कुछ सीखने को मिलता है जब हम अपने से सीनियर से काम के साथ काम करते हो। मेरा तो पहला एक्सपीरियंस था जहाँ पे इतने एक्सपीरियंस लोगों के साथ काम करने का मौका मिला। मेरे सीन्स नाजिर सर के साथ नहीं है, बट मैंने स्टोरी सुनी है तो मुझे पता है कि बहुत ब्रिलियंट था इन लोगों का एक्सपीरियंस। बट पृथ्वी सर के साथ मेरा इंटरेक्शन हुआ है, मेरा सुहासिनी मैम के साथ इंटरेक्शन हुआ है। तो सुहासिनी मैम के साथ डर तो नहीं था, पर वो थोड़ा था कि परफॉर्म करना है मैम के सामने, कि मतलब अभी उनको इतना एक्सपीरियंस है, मेरी वजह से वो सीन खराब नहीं होना चाहिए नर्वसनेस की वजह से। तो वो थोड़ा सा प्रेशर था कि मतलब सब कुछ स्मूथ चला जाए। मेरे लिए पर्सनल टेक अवे ये होगा कि मैंने उनसे सीखा बहुत काम रहना। कोई भी सिचुएशन हो रही है, टाइम जा रहा है, 11 o'clock हो गया, उसके बाद भी काम, उनका एक ही चीज़ है, काम बराबर से होना है, लेकिन पूरा शूट अच्छे से खत्म हो जाए, हमारे शॉट अच्छे आ जाए, जो हमने एक्सपेक्ट किया हमें वो मिल जाए। तो वो उस चीज़ पे इतने सीनियर होने के बाद भी आज भी वो उन सब चीज़ों पे ध्यान दे रहे हैं। और लिमिटेड बजट, लिमिटेड रिसोर्सेस, उसके बाद भी 0 कंप्लेंट्स। तो हम अभी न्यू कमर्स हैं, हम अभी पहली मूवी कर रहे हैं, तो हमें वो सब उनसे सीखना है कि हम कभी वहाँ पहुँचेंगे तो हम वैसे बिहेव करें, हमें कुछ भी चीज़ें यहाँ नहीं जानी चाहिए। వీళ్ళ ముగ్గురిది ఒక సీన్ ఉందన్నమాట. ఆ సీన్లో యాక్చువల్లీ ఆ సీన్ కోసం ముందు 3-4 times ప్రాక్టీస్ చేశారు. సో మొత్తం ప్రాక్టీస్ చేసి అప్పుడు పర్ఫామ్ చేశారు. ఆవిడ చేయాల్సిన అవసరం లేదు. బ్లాకింగ్. సో గింబుల్ అది లెంతీ షాట్, అంటే 30 seconds 25 seconds ఉంటుంది. ఇలా తిరిగి సో పొజిషన్స్ అలా చూసుకోవాలి. సో అంత సీనియర్ ఆర్టిస్ట్ ఎవరో ఒకరిని పెట్టుకుని చూసుకోండి, నాకు ఫైనల్ గా పొజిషన్స్ చెప్పండి అంటారు. కానీ 4 times ఆమె లెగిసి కూర్చుని మళ్ళీ కూర్చుని అలా తిరిగి ఇదంతా. నేను ముగ్గురు మధ్యన కెమిస్ట్రీ ఉండాలి, దానికి బాడీ లాంగ్వేజ్ ఉండాలి. సో అందుకని ఆ పర్ఫెక్షన్ కోసం అని చెప్పేసి షీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. బలమివ్వడు మూవీలో నుంచి హీరోయిన్ తో ఒక సీన్ చేయించండి, విత్ డైలాగ్స్. నేను చెప్పాలా? మీరు చెప్పినా సరే, వాళ్ళు ఒక్కొక్కరు గుర్తుంటే చేసినా సరే, ఏదైనా ఒక మంచి సీన్, మీకు నచ్చిన సీన్ మీ మూవీలో నుంచి. కెమెరా రోలింగ్ సార్, యాక్షన్. ఏంటి సడన్ గా వచ్చావు? నీకు సర్ప్రైజ్ ఇద్దామని. అవునా, త్వరగా ఇచ్చేసి వెళ్ళిపో. యు డ్రాప్డ్ ఇట్. సారీ. ఇది పగిలి ఉంటే నీకు పగిలిపోయింది. సారీ. లిప్ లాక్ సీన్ ఉంది కదా, ఎన్ని టెక్స్ట్ చేశారు? స్మైలింగ్. అమ్మో, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నాకు ఒక పర్సనల్ థింగ్ అనమాట. అప్పటిదాకా ఫస్ట్ నుంచి సినిమా స్టార్టింగ్ నుంచి ఆ సీన్ వరకు షీ విల్ బీ ఇన్ ఫుల్ డ్రెస్ అండ్ ట్రెడిషనల్ గెటప్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. దట్ సీన్ అ లిటిల్ బిట్ ఆఫ్ రొమాంటిక్ సీన్. సో షీఈస్ వేరింగ్ సమ్ కైండ్ ఆఫ్ షార్ట్. ఓకే, నేను అది తీసుకోలేకపోయాను. నాకు అర్థం కావట్లేదు. నేను ఎప్పటిదాకా చూసిన హీరోయిన్, నేను ఎప్పటిదాకా తను ఒక తొలి ప్రేమలో కీర్తి రెడ్డి లాగా అలాంటి చూసి టక్మని కట్ చేస్తే ఇలా ఉండడం తోటి నాకు అర్థం కావట్లేదు. షార్ట్ ఓకే, వీళ్ళు బాగా పర్ఫామ్ చేస్తున్నారా, చేయట్లేదు, నాకు వెళ్ళట్లేదు అనమాట, తీసుకోవట్లేదు. అది ముందు ఆ ఫిల్టర్స్ అన్ని బ్రేక్ చేసుకుని వెళ్తూ పెద్ద డిస్కషన్లు జరిగి ఇదంతా అవుతుంటే, ఇదంతా నైట్ జరుగుతున్న సీన్ ఆబ్వియస్లీ. సో రెయిన్ ఎఫెక్ట్ ఇదంతా జరుగుతుంది.
మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 అయిపోయింది అనమాట. 6 అయిపోయింది. ఇంకా లాస్ట్ ఆ టేక్, ఆ లిప్ లాక్ సీన్ కనుక ఆ టేక్ ఇంకోటి పడితే లైట్ పోతుంది, డే అంతా వేస్ట్. ఇంకో డే షూట్ పెట్టుకోవాలన్నమాట. పర్ఫెక్ట్గా చేస్తారు వితౌట్ ఎనీ వర్క్ షాప్. మీ ఇద్దరిని అడుగుతున్నా, ఎన్ని టేక్లు తీసుకున్నారు? లేదు అంటే సిచ్యువేషన్ ఏంటంటే డైరెక్టర్ చెప్పినప్పుడు 6 అవుతుందండి, 5:45 అంటే ఫస్ట్ లైట్ వచ్చేస్తుంది. కానీ సీన్ నైట్ జరిగే సీన్. సో ఫస్ట్ లైట్ వస్తే ఇంకా షూటింగ్ ప్యాకప్ నెక్స్ట్ రోజు చేయాలి. సో విత్ రైన్ ఎఫెక్ట్ ఒకసారి చేయాలి. అంటే ఉంది టెన్షన్, వస్తుందో రాదో, ఎందుకంటే టైం అయిపోతుంది కదా, మళ్ళీ నెక్స్ట్ డే ఒక షూట్ పెట్టాలి, అది కూడా కోవిడ్లోని. సో నిజంగా చేశారా చీటింగ్ సీన్? ఇట్స్ కామన్. So about that scene, परिणिका कैरेक्टर इतना ज्यादा इनके अंदर था कि वो परिणिका को शॉट्स में देख के एक्सेप्ट ही नहीं कर पा रहे थे कि ये परिणिका है. And he's like, you're not doing right, something is wrong. After the entire scene also आके बैठ गया and I was like, सर आप खुश नहीं है क्या हो गया सर, आप बताओ. तो he's like, पता नहीं मुझे, मतलब पता नहीं कॉन्फिडेंस नहीं आ रहा है scene के बारे में. आई थिंक उसके बाद जब ये वापस गए, अन्य रशेस देखे, एंड देन लाइक नो, हम दोनों को इनने बोला कि नहीं अभी आई एम सेटिस्फाइड, मुझे मजा आया देख के, अब लग रहा है कि हाँ चलो ठीक है. मे बी आई वाज ओवर थिंकिंग बिकॉज परिणिका को इनने बहुत डिफरेंट तरीके से इमेजिन किया हुआ था. ఓకే. और सडनली वो मॉडर्न वो एक्सेप्ट नहीं कर पा रहे थे. బట్ మీరు సినిమాలో చూస్తే ఆ ఎమోషన్ వేరేలా ఉంటుంది, ఆ కట్ కానీ అదంతా. సో ఇట్స్ ఆల్ టుగెదర్ ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్. ఇట్స్ ప్యూర్లీ లవ్, ప్యూర్ లవ్. సార్ సాంగ్స్ ఎన్ని ఉన్నాయి? యాక్చువల్లీ 2 songs ఇన్ ద మూవీ ఉంటుంది. ఒక సాంగ్ కొంచెం ప్రోమో సాంగ్ లాగా చేద్దామని చెప్పేసి అనుకున్నా. ఇద్దరు ఉన్నవన్నా సార్ 2 songs? లేదు సెపరేట్లీ షార్ట్ సాంగ్స్ ఉండవు. ఇట్స్ పార్ట్ ఆఫ్ మూవీ, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ లాగే ఉంటాయి. సార్ నార్మల్ గా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, హీరోయిన్ కొన్ని సీన్స్ కట్ చేసేసామని చెప్పేసి, అవును. చెప్పారా తనకి? ఏంటి చేసిన తర్వాత, లేకపోతే కొన్ని సీన్స్ కట్ చేసేసామని చెప్పారు కదా ఇందాక. అవును. చెప్పలేదా? ఎందుకు Which scene? हाँ मीवी आपके अच्छे अच्छे सीन कट कर दिए. Don't know after we edited, right? हाँ. Not many. कौन सा scene? చెప్దాం. యూ విల్ వాచ్ ఆన్ 30 జస్ట్ సెప్టెంబర్ 30th. मेन सीन्स काट दिए, कुछ अच्छा नहीं लगा बोल के बोल रहे थे. సెప్టెంబర్ 30th యూ విల్ నో. अम्मो से క్లోజ్ చేసుకోండి, క్లోజ్. Prank no? हमेशा आप ही प्रैंक करोगे क्या? हम भी कर सकते हैं. आपका తెనాలి उसका తెనాలి ऐसा. ఎప్పుడు మీరే ప్రాంక్ చేస్తారా సార్ తో? మేము కూడా మీతో చేయొచ్చు కదా. చాలా గొప్ప ప్రాంకులు చేస్తుంది. సో సార్ ప్రాంక్ల గురించి చెప్పండి సార్ మీరు. ఇవాళ మార్నింగే చేద్దామని ట్రై చేసింది. ఓకే. ఫస్ట్ అక్కడ క్లైమాక్స్ లో షూట్ జరుగుతుంది. నేను పిక్చర్ టెన్షన్లో ఉన్నాను. పృథ్వీ సార్ తోటి అదేమో ఫైట్, వీళ్ళందరూ సీరియస్గా ఉన్నారు, ఇదంతా జరుగుతుంది. మానిటర్లో ఆల్మోస్ట్ దూరిపోయేలా సీరియస్గా చూస్తున్నా. తనకి షార్ట్ లేదు. వెనకాల అక్కడ కూర్చుంది నా వైఫ్తో, వీళ్ళిద్దరూ కూర్చుని కహానీలు ఏవో చెప్పుకుంటున్నారు. సడన్గా ఇలా పిలిచి ఇలా చూస్తే వాటర్ స్ప్రేయర్ ఉంటుంది కదా హెయిర్కి, ఇలా కొట్టి మొహానికి వేసి కొట్టుకుంది. ఎందుకు చేస్తుంది నాకేమో అర్థం కాలేదు. సో ఆఫ్టర్ బిహైండ్ చెప్తుంది వాటర్ మేకప్ మ్యాన్ దగ్గర मैं बोलती हूँ. హిందీ అనా? So me and हरीशा, मैं और हरीशा डायरेक्टर सर की वाइफ हरीशा, तो हमारा सीन था नहीं, मतलब मेरे को सिर्फ बहुत छोटे छोटे शॉट थे तो काफी फ्री थे हम. और ध्रुवन का एंड पृथ्वी सर का सीन चल रहा था, तो ही वॉज वेरी बिजी और बिल्कुल मॉनिटर में फोकस करके एकदम साइलेंट. और हमें डांट पड़ चुकी थी बिकॉज जब मैं और हरीशा साथ में तो हम सारा दिन बात करते हैं. तो हम लोग ना, वो वाटर स्प्रे होता है ना, तो हरीशा ने मेरे ऊपर ऐसे स्प्रे किया तो मेरे पूरे फेस पे पानी आ गया. एंड देन क्या हुआ, हम लोगों ने बोला, मैंने इशारे में बोला हरीशा को कि डायरेक्टर सर पे करते हैं. हरीशा इज लाइक नहीं. ओके. लाइक नो मैं करती हूँ, आई विल डू इट. और मैं वेट कर रही हूँ बिकॉज वो कैमरा देख रहे हैं, तो मैं डिस्टर्ब नहीं कर रही थी सर को. मैं पीछे से वेट कर रही हूँ. हरीशा इज लाइक करो एंड 2-4 लोग और बैठे हुए, सारे के सारे करो अरे कब, कर रही हूँ फुल रेडी. सडनली डायरेक्टर आई सेड आई डिड दिस एंड डायरेक्टर सेज लाइक नो हाँ ही डिड दिस एंड मैंने ऐसे स्प्रे निकाला और छटाक और वो पूरा स्प्रे मेरे मुंह पे. बिकॉज मैं भूल गई कि मुझे
टर्न करना था, ऐसे करके पूरा फेस में आ गया। सारे के सारे हंस के गिर गए। मैं देख रही हूँ तो सबके सब गायब, वहां से दूसरे वाले रूम में जाके फ्लोर पे गिर गिर के हंस रहे हैं सारे के सारे। और आज भी ऐसी हुआ ना? మార్నింగ్ గట్టిగా వెళ్ళింది. क्यों आपको ही लगता होगा हमेशा आप पे ही हो जाता है रिटर्न प्रैंक? पता नहीं क्यों ऐसा हो जाता है। अरे आज तो और फनी था। आई केम और हमारा इंटरव्यू ऑलरेडी प्लान था, तो इनको टेंशन था कि मैं आ जाऊँ। ये तो बोल रहे थे कि कल रात को ही पहुंच जाना है यहाँ पे। आई एम लाइक नहीं, मैं सुबह टाइम पे आ जाऊंगी। एंड सुबह 10 o'clock मैंने इनको कॉल किया एंड आई थिंक ये बहुत बिजी थे, 10 कॉल आ रहे थे इनको, ये दिमाग 4 जगह पे बटा हुआ था। तो मैंने कॉल किया, सर आई मिस्ड माई फ्लाइट सर, मेरी फ्लाइट मिस हो गई है सर, अब लगता है मैं आ नहीं पाऊंगी, मुझे पता नहीं नेक्स्ट फ्लाइट कब की है। इज लाइक फ्लाइट मिस జరిగిందా? हाँ, you don't know। अच्छा, so and for a second ये बात ही नहीं कर पा रहे थे। Okay. इनको समझ नहीं आ रहा था कि अब क्या डिसीजन ले, अभी इंटरव्यू प्लान है, कैंसिल करना है, क्या करना है। देन ही इज लाइक, आज आ पाओगे कि नहीं आ पाओगे, विल यू बी एबल टू कम टुडे और नॉट? एंड आई एम लाइक, अब पता नहीं, अब देखना पड़ेगा कितने बजे की फ्लाइट है, वो मैं देख के बताती हूँ आपको। ही इज लाइक, मुझे बहुत सारा सब रीस्केड्यूल करना पड़ेगा। एंड देन उसके बाद इतने में ना इनने मेरा फोन काट दिया। नहीं, ये बोले कि एक काम करो फिर तुम कल ही आओ, अब आप आज क्या ही आओगी, ऐसे करके। एंड इतने में मेरा फोन काट दिया। फोन क्यों काट दिया? एंड देन देन आई एम ट्राइंग टू कॉल, ही इज स्पीकिंग टू समवन एल्स एंड आई एम श्योर ये दूसरों को फोन लगा के ये बोल रहे होंगे कि हीरोइन नहीं आई। నేను ఇమ్మీడియట్ ప్లాన్ బి ఉంటుంది అంతే మాకు. ఇప్పుడు లేదంటే ఏం చేయాలి? ఓకే, सबको प्लान। और मैं बोल रही अरे बाबा, लाइक मेरे साइड तो मैं तो प्रैंक कर रही हूँ ना, ये सीरियस लेके सबको फोन करके हीरोइन नहीं आए। फिर मैंने कॉल किया, आई एम लाइक हैदराबाद में हूँ मैं। then he's like, ओफो। సో దిస్ ఇస్ ద ప్రాంక్స్టర్, షీ ఇస్ ద ప్రాంక్స్టర్. और एक और कंप्लेन है आपसे कि आप मेकअप करते वक्त ब्रश नहीं लगाने देते। आपके मेकअप मैन ने कंप्लेन किया। करा क्या? कहाँ है? बाद में देखूंगी। वो क्यों? वो इसलिए क्योंकि ना मेरे साथ ऐसा हुआ है, मैं पहली बार एक बार मैं शूट पे गई थी और ब्रश लगा तो मेरे को ना बहुत सारे पिंपल्स आ गए थे। तो तब से इतना डर गई हूँ मैं कि मैं अपना खुद का लेके जाती हूँ, बोलती हूँ ये लगा दो, ब्रश लगाओगे तो हो सकता है पिंपल आ जाए। और जब मैं ऐसे कहीं सीन दे रही हूँ तो पता चला 4-5 पिंपल है फेस पे, तो वो उसके डर के वजह से मैं ब्रश के लिए ना बोलती हूँ। बाकी और कोई रीजन नहीं है। तो मेकअप गारू ऐसा कुछ नहीं है। చూసారు మీ హీరోతో నేను లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనుకుంటున్నా, పంపిస్తారా? మీకు రిస్క్ తీసుకునే అలవాటు ఉందా? రిస్క్ అంటే సార్ అడుగుతాను. సరే వెళ్దామా లాంగ్ డ్రైవ్ కి? కదా రిస్క్ అంటే ఏంది? ఏం లేదు, జస్ట్ తీసుకెళ్తే మళ్ళీ నన్ను సేఫ్ గా ఇంట్లో వదిలేస్తే చాలు. యా, ఇంటికి వస్తానుగా, అట్టే తీసుకెళ్ళిపోతారా? యాక్చువల్లీ మేడం బోల్తే ఉస్ నైట్ क्या हुआ? మీకు నిద్ర, మీరు कौन से वाले డ్రైవ్ night చేస్తూ కూర్చున్నప్పుడు वो मुझे वो याद ही नहीं करना है, मौत के मुंह से बाहर आई हूँ मैं। కాదు, హీరోయిన్ వేరు మీరు వేరు కదండి. తిను ఎప్పుడు మాతోనే ఉంటుంది. సో సో బోరింగ్. నాతో వెళ్తారా? నాతో వెళ్ళినా పర్లేదు సార్, ఇంటికి వదిలేండి సేఫ్ గా. కదా, అమ్మాయిని అడగండి, ఎంత డ్యామేజ్ అయినా సరే అది నేనే ఫేస్ చేస్తాను. అమ్మాయిని వద్దు సార్, తను ఇందాక మాట్లాడింది. కదా రోజు మీరు చెప్పండి అసలు ఏంటిది, మీకు ఎందుకలా నిద్ర చేస్తే సడన్ గా? ఇప్పుడు కూడా ఇంటర్వ్యూలో గ్యాప్ వస్తే ये नहीं, इनकी आदत है, ये इनकी आदत है, मतलब गाड़ी चलाते टाइम सोने की बहुत नॉर्मल आदत है इनकी। ఓ నార్మల్. हाँ, అంటే इनकी నాకు ऐसे है। ప్రాబ్లం ఉంది. యా, బైక్ యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్ అయింది తనకి. ఇప్పటికీ ఇక్కడ 3 ఇన్సైడ్ ఈ బోన్ తనకి ఫ్రాక్చర్ అయింది. అప్పుడు చాలా మేజర్ యాక్సిడెంట్. సో చెప్పండి సార్, ఆ ఇన్సిడెంట్ తనతో ఉన్నారంట, కార్ లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిందంట. అసలు ఏం జరిగింది ఆ రోజు? అంటే ఇది ఎలా చెప్పుకోవాలో కూడా నాకు తెలియట్లేదు. ఎందుకంటే అంటే పాజిటివ్ కాదు, అది నెగిటివే. నాకు కొద్దిగా నిద్ర వచ్చేస్తుంది. అంటే ఎప్పుడైనా కొద్దిగా బాగా బోర్ ఫీల్ అయినా, కొద్దిగా అంటే బాగా ఎగ్జాస్ట్ అయినా, ఈ రెస్పెక్ట్ ఆఫ్ నేను ఏం చేస్తున్నా నిద్ర వచ్చేస్తుంది. అంటే నుంచుని కూడా పడుకుని పోతాను నేను. అలాగే నాకు బైక్ మీద కూడా ఒకసారి అయ్యింది. సో ఇప్పుడు మేము కార్లో వెళ్తున్నాము, నైట్ అంతా ఇందాక మీరు చెప్పినట్టు అదే లిప్ లాక్ సీన్ అయ్యింది. సో ఎర్లీ మార్నింగ్ దాకా షూట్ 24 hours చేస్తున్నాము. సో మాకు అప్పుడు ఎక్కువ వెహికల్స్ ఉండేవి కాదు. సో నేను ఒక కార్లో మా అసోసియేట్ డైరెక్టర్ రాహుల్ తను వాళ్ళ ఇంటి దగ్గర దింపి, తిన్ని అమ్మాయి రూమ్ దగ్గర దింపి అప్పుడు నేను వెళ్ళేవాడిని. సో రాహుల్ని దింపాను, అప్పటికే కొద్దిగా డిజీగా ఉంది.
వెళ్ళగలుగుతావా పర్లేదంటే ఈ అమ్మాయి యాక్టివ్గా కనిపిస్తుంది. సరే ఇన్ కేస్ ఇలా ఒక కొన్ని కేసుని అమ్మాయి చూసుకుంటది కదా నాకుంది. సో డ్రైవ్ చేస్తుంది మీరే? నేనే. సో డ్రైవ్ చేస్తున్నాము, సడన్ గా ఈ అమ్మాయి చూసుకోండి. అప్పుడు లేచాను, అప్పటికే పడుకొని పోయాను. ఓకే. సో ఈ డివైడర్లు ఉంటాయి కదండి, యూటర్న్ చేయడానికి ఇలాగ ఇంత రాడ్స్ లాగా సిమెంట్ పెడతారు. అవును. దాన్ని పాస్ అయ్యా, దాని దగ్గర నుంచి వెళ్ళా అంతే. వెళ్ళి ఒక కారుని గుద్దా, ఆల్మోస్ట్ దగ్గర గుద్ది బ్రేక్ వేస్తా. అమ్మయ్య ఏమవలేదు, చిన్నదే అనుకోను. దిగి చూసా, ఆ డివైడర్ ఉంది కదా దానికి పెట్టేసా. దాని తర్వాత ఈ అమ్మాయి లేపింది. అదే మూడ్ లో ఉంటాడు. సో ఆ కార్ మాదే. పగిలిపోతుంది ఉంది, మామూలుగానే ఉంది. కార్ ఎలా ఇచ్చానో అలాగే ఉంది. ఓకే. ఏమైందంటే ఒక 3-4 రోజుల తర్వాత గురువు నీకు విషయం చెప్పాలని చెప్పేసి చెప్పాడు అనమాట. మీరు అనుకోవచ్చు అంటే డబ్బులు లేవు కదా ఎలా పెట్టానని, దానికి కూడా స్టోరీ ఉంది. నేను అప్పుడే వచ్చాను కదండి జాబ్ మానేసి. జస్ట్ ముందు 15 days 1 month బ్యాక్ పిఎఫ్ అడిగా మా ఫ్రెండ్స్ ఎలా అప్లై చేయాలని. సో పిఎఫ్ డబ్బులు వచ్చాయి. అమ్మాయి కొన్ని రోజులు వచ్చేస్తే కొన్ని నెలలు అనుకున్నా, ఎలా అనిపించింది? కేసాల కాపుకో ఆల్మోస్ట్ ప్రాణం పోతుంది కొంచెం అటు ఇటు అయినా. अरे बाप रे अरे आई मीन लाइक थक तो गए थे हम सारे शूट के बाद, वी ऑल वर वेरी टायर्ड. तो मैं भी थोड़ी थोड़ी नींद में तो थी, पर जब वो धड़ से आवाज आया एंड देन मेरे को आई गॉट इंजर्ड आल्सो, लेकिन वो नींद लगा था मुझे. एंड అప్పటి నుంచి తన గతం మర్చిపోయింది ఇక్కడ తగిలి. सो बट यू नो मैं इतनी नींद में थी कि उस टाइम में मेरे को रिएक्ट करने को नहीं हो रहा था. अच्छा एक्सीडेंट हो गया, कोई बात नहीं. ఈ అమ్మాయి ఎంత డిజీగా ఉందంటే కారు ఎంత యాక్సిడెంట్ అయింది, మూవ్ అవ్వట్లా. టైర్ అంతా స్ట్రక్ అయిపోయి ఫ్రంట్ బంపర్ అంతా పోయింది. సో మూసాపేట ఏరియాలో రోడ్డు మధ్యలో ఉండిపోయింది కారు, తీస్తున్నా వెళ్ళట్లా. సో నేను వెళ్ళి ఏదో టోయింగ్ వెహికల్నో అక్కడ ఎక్కడో మెకానిక్ ఉంటే కారు లాగాలి అంటే ఈ అమ్మాయి నాకు ఫోన్ కూడా చేయట్లే. ఏమైంది నువ్వు వస్తున్నావా లేదా, నేను కార్లో కూర్చోబెట్టారు. బిజీగా ఉంది కదా ఇలా ఫోన్ చూసుకుంటుంది. అదంతా పోయి ఇటు అటు ట్రాఫిక్ జామ్ అయిపోయి 4 వచ్చి లాగుతున్నారు కార్ని. ఓకే. సో అంటే డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అని చెప్తారు కదా, he was not drunk ఫిర్ బి డోంట్ స్లీప్ అండ్ డ్రైవ్. అంటే మీరు డిజీగా ఉంటే కార్ అయినా బైక్ అయినా పక్కన పెట్టేసి. నేను చాలా స్ట్రాంగ్ గా రాసుకున్నది, నెవర్ రిపీట్ దిస్ మిస్టేక్ అగైన్ అని. జరగదు అప్పుడు. యా, నాకు ఒక వాల్ ఉంటుంది, ఆ వాల్ మీద రాసుకున్నా. నెక్స్ట్ కూడా ఇలాగ ఒకసారి నిద్ర వచ్చింది, ఒక 5 minutes to 10 minutes పడుకుందామని రోడ్డు పక్కన ఆపాను. 12 o'clock or 1:30. తర్వాత ఈ స్వీపర్స్ ఉంటారు కదా, వాళ్ళు లేపారు. చూస్తే మార్నింగ్ 6:30 అయింది. అప్పుడు లేచి ఇంటికి వెళ్ళా. అప్పటి నుంచి నిద్ర వస్తే మీరైనా ఎవరైనా పక్కన ఆపి పడుకోండి. ఓకే. సో ఇప్పుడు చిన్న ర్యాపిడ్ క్వశ్చన్స్ లాగా తీసుకుందాం ముగ్గురికి. ర్యాపిడ్ ఫైర్. సో సార్ మీకు హీరోయిన్ లో నచ్చిన థింగ్ అండ్ నచ్చని థింగ్ చెప్పాలి, స్కిప్ చేయొద్దు. ఏదో పక్కన ఉన్నారు ఫీల్ అవుతారని చెప్పి జెన్యున్ గా చెప్పాలి. లేదు అవే ఉండవు. జెన్యున్ డైరెక్టర్ గారు నచ్చేది ఫర్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్. ఆ టైం కి ఆ క్యారెక్టర్ అనేటప్పటికి యాక్టింగ్ షీ గివ్స్ హర్ 1000%. అది నచ్చని తెలుగు రాదు, అది నచ్చదు. ఎంత చేసినా మీరు యువర్ ఆల్సో ఫ్రమ్ హిమాచల్. ఓకే, సో లెట్స్ సీ హౌ మచ్ బ్యూటిఫుల్లీ షీ ఇస్ టాకింగ్ తెలుగు. యువర్ మామ్ ఇస్ ఆల్సో తెలుగు, రైట్? yes. డోంట్ డైవర్ట్ ద టాపిక్. తెలుగు నేర్చుకోవాలి, తెలుగు మాట్లాడాలి. చెప్పు లోకల్ హైదరాబాద్. సరే ఇప్పుడు తెలుగులో చెప్తాను, మీరు అర్థం చేసుకోవాలి. సరే ఇప్పుడు మిమ్మల్ని అన్నారు కదా నచ్చని థింగ్ తెలుగు అని, ఇప్పుడు మీరు తెలుగులో మాట్లాడి చూపిస్తే. సార్ అదిరిపోయింది. అదిరిపోయింది, అదే నేర్చుకుంది ఇందాక చెప్తుంది. సార్ ఇస్ అదిరిపోయింది. తెలుగులో ఏదైనా ఒక మంచి డైలాగ్. అదిరిపోయింది ఇస్ వాట్ యు కాల్, ఇట్స్ ఎ ఫెమినైన్ వర్డ్. ఓకే, అదిరిపోయారు యు కెన్ సే. అచ్చా, సో సార్ అదిరిపోయారు. డోంట్ గివ్ దట్ మచ్ గ్యాప్. అదిరిపోయారు. సో నేను ఒకటి చెప్తాను, మీరు చెప్పండి. ఓకే. సార్ మీరు నాకు చాలా నచ్చారు. సార్ కి చెప్పాలి. మీకు సార్ మీరు నాకు చాలా నచ్చారు. సార్ మీరు నాకు చాలా నచ్చారు. What is the meaning? What is the meaning? Sir, I really like you. Yes. Good. I understand. Sir is happy now. ఇప్పుడు మీకు సార్ లో నచ్చింది నచ్చంది. నచ్చింది means bad, right? No. Good. Nachindi Your means certificate what I don't like, right? Like.
हाँ, so like his fighting spirit, never give up attitude, and he just knows his craft. उनको पता है कि वो क्या कर रहे हैं लाइफ में, अपने काम में बहुत अच्छे हैं. Okay. तो वो सारी चीजें, और उनको ये भी पता है कि एक्टर से एक्टिंग कैसे निकलवानी है. Okay. तो ये सारी, वो भी फर्स्ट मूवी में इतना कुछ करना, तो वो चीज मुझे बहुत पसंद है इनकी. और नहीं, जो पसंद है, खाना नहीं खाते यार. Oh. He doesn't eat. కొత్త థింగ్ వినిపించింది సార్ మీ గురించి మాకు. One roll he can't finish. Half he'll eat. I'm done. So much work I have to do. అందుకే అలా ఉన్నారు. हाँ, इसलिए ऐसे हैं. इसीलिए ऐसे हैं. ये एक्सप्रेशन सर. क्लोज शॉट है तो इधर कैमरा है तो అలానే సరే హీరో గారిలో నచ్చింది నచ్చంది. ఇల్లు కాదు. I know. నచ్చింది ఓకే నచ్చింది హార్డ్ వర్క్ అండి. పర్ఫెక్షన్ కోసం అని ప్రతి దాంట్లో పర్ఫెక్షన్ కోసం చేస్తారు. సో నచ్చింది ఏంటి అంటే కొంచెం ఏమైనా చెప్పినప్పుడు లైక్ క్యారెక్టర్లోకి చెప్పినప్పుడు ముందు తనలాగా ఆలోచిస్తాడు, ఆ తర్వాత ఇంకో స్టెప్కి వెళ్తాడు. ఓకే. సో ఇది ఒకటి, ముందు తనలాగా ఆలోచిస్తాడు. బట్ యాక్టింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఒక కంప్లీట్ సరెండర్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇట్స్ తనని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోతుంది. అది నచ్చుతుంది బాగా. అది నచ్చంది. ఐ మీన్ అక్కడికి వెళ్ళాలి అనేటప్పటికి సో ఈ హర్డల్ తను క్రాస్ చేస్తే ఓకే. అండ్ హీఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ తెలుగు సినిమా. సేమ్ థింగ్ విత్ దిస్ గర్ల్. తను తెలుగు వచ్చిందంటే చాలా బాగుంటది నిజంగా. మీరు చెప్పాలి ఇప్పుడు. డైరెక్టర్లోనా, హీరోయిన్ లో, డైరెక్టర్ లో, ఇద్దర్లో. అంటే మేము చాలా రోజులు జర్నీ చేసాం కాబట్టి చాలా ఉంటాయండి. మీరు చాలా చెప్పండి పర్లేదు. నచ్చినవి చాలా ఉంటాయి, నచ్చినవి చాలా ఉంటాయి. ఓకే. నచ్చినవి ఏంటంటే ఇందాక చెప్పాను కదా, అంటే తను సన్నగా ఉండొచ్చు కానీ చాలా డేరింగ్. ఇందాక సుహాసిని గారు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు చూసుకుందాం, అదే మన కమల్ హాసన్ చెప్తాడు కదా, కమల్ హాసన్ సార్ విక్రమ్లో చెప్తారు, ఇలాంటి సమయంలో పెద్ద పెద్ద వాళ్ళంతా చేసేది పదా చూసుకుందాం. సో అలా ఉంటుంది. అండ్ యా, ఈవెన్ కమింగ్ టు క్రాఫ్ట్ ఆల్సో, అహంలోనే మేము చేసిన షార్ట్ ఫిల్మ్లోనే చాలా కాన్ఫిడెన్స్ నాకు రేర్ పీపుల్లో దొరికింది. ఏంటంటే వెరీ స్పెసిఫిక్ అబౌట్ యాక్టర్ ఎంత చేయాలి, ఎంత కావాలి, అది చాలా టఫ్ అండి. అందరూ అంత ఎగ్జాక్ట్లీ జడ్జ్ చేయలేరు, అంత మెజర్ చేయలేరు, బాగానే ఉంది అన్నట్టుంటారు. సో ఈజ్ వెరీ స్పెసిఫిక్ అండ్ క్విక్ లెర్నింగ్, చాలా అడాప్టింగ్. ఇప్పుడు ఇక్కడ అడ్డు వచ్చింది అనుకోండి, గోడ ఇలా వెళ్ళిపోదాం, కాదు ఇక్కడ ఏదో నీరు వచ్చిందాక అలా వెళ్ళిపోదాం. సో సెట్లో షూటింగ్లో మాకు రిసోర్సెస్ చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే చిన్న బడ్జెట్, కొత్త వాళ్ళం కాబట్టి. పర్మిషన్స్ అవ్వచ్చు, ఎక్విప్మెంట్ అవ్వచ్చు, టైం అవ్వచ్చు, ఎన్నాటికి చాలా అడాప్ట్ అయిపోతాడు. నచ్చంది కూడా అక్కడే ఉంది, సింపుల్ అడాప్ట్ అయిపోతాడు. అరే ఆగురే ఒకసారి ట్రై చేద్దాము, అడుగుదాము, లేదా డిస్కస్ చేద్దామంటే లేదు ఇట్స్ ఓకే అలా వెళ్ళిపోదామని. సో నచ్చింది అదొకటి థింగ్, టక్ అని వెంటనే నెక్స్ట్ ప్లాన్ బీకి వెళ్ళిపోతాడు. ఓకే. మీకు ముందే చెప్తున్నారా నా గురించి? బాగానే చెప్పాలి. Don't please. సో చెప్పండి. నచ్చింది అంటే ఇది కొద్దిగా క్లీషే అనిపించవచ్చు, బట్ కమిట్మెంట్ అండ్ ప్యాషన్. నిజంగానే చాలాసార్లు ఇప్పుడు జ్వరాలు వచ్చినా చేస్తారంటారు కదా, అలాగే ఒకసారి నిజంగా 100 దాటేసింది, 103 ఎంతో ఉంది, చాలా వీక్గా ఊగుతుంది. కానీ మాకు అంత లిబర్టీ ఉండదు షూట్ క్యాన్సిల్ చేసి నెక్స్ట్ రోజు పెట్టుకునేలాగా. సో ఎవ్రీ షాట్ చేయడము, తర్వాత అలా బెడ్ మీద పడుకోవడము. సో ఏమైనా టాబ్లెట్ తెప్పిద్దామన్నా మేము సమ్వేర్ రిమోట్ ప్లేస్లో ఉన్నట్టున్నాం, టాబ్లెట్స్ కానీ కొన్ని కోకోనట్ కానీ ఏం తీసుకురావడానికి లేదు. కానీ ఎవ్రీ షాట్ కంప్లీట్ అయ్యేదాకా ఉంది. అన్ఫార్చునేట్లీ ఆ సీన్ అయితే సినిమాలో లేదు. మీకు హీరోలో నచ్చండి. వన్ ఆన్సర్ ఇవ్వండి, one word లో. One word. నచ్చింది, నచ్చంది. లైకింగ్ అండ్ నాట్ లైకింగ్. I know. Liking. Very hardworking, very committed person. One word, no? You want? Or you Yeah, want yeah, discussion? yeah. One word, right? Okay. And don't like. In the beginning, he was very mean to me. बहुत ज़्यादा ही. I mean, like beginning में हम अच्छे दोस्त नहीं थे बहुत टाइम. Attitude.
एटीट्यूड नहीं था, నేను ఫీల్ అయ్యేవాడిని ఈ పిల్లకి యాటిట్యూడ్ ఏమో. ఓకే ఓకే इनको लगा कि मुझ में एटीट्यूड है और मुझे लगा शायद ये समझ ही नहीं पा रहे हैं तो और 2 टाइम्स आप कोविड से भी सफर हुए बोल के हाँ, सुना है, फिर COVID उस टाइम में शूट में प्रॉब्लम हुआ था? नहीं शूट में नहीं, क्योंकि कोविड तो जब हमारा ब्रेक होता था कोविड भी देख के आता था ओके जब ब्रेक होता था तभी आया कोविड, एंड जब मूवी का टाइम आता था कोविड चला जाता था तो मैं रिकवर हो जाती थी. ओके तो वैसे शूट में कोई प्रॉब्लम नहीं है, हेल्थ वाइज तो कोविड के बाद रिकवरी में प्रॉब्लम होता है तो वो बस. సో సార్ సెట్ లో మీకు నచ్చని పర్సన్ మొత్తం సెట్ లో? నచ్చని పర్సన్ కష్టమే. మీ మూవీ కాబట్టి అది కష్టం మీకు. హరిణిక, హరిణిక. మేబీ నేనే మీకు మీరే Ah. నచ్చరా? నేనే నచ్చను. మంచి Okay. ఆప్షన్ తీసుకున్నాడు ఆయన. మీకు నచ్చని పర్సన్? फेवरेट पर्सन इन द सेट, అన్ఫేవరెట్ పర్సన్. అన్ఫేర్. not favorite person in Yes. the set. हाँ, I just wanted to see his reaction. బాగా కవర్ చేశారు. Not like. You can tell that. Not a problem. No, actually कोई नहीं, ऐसा कोई नहीं था. मुझे तो बहुत प्यार से रखा गया तो मैं तो बोल नहीं सकती. मुझे సార్ మీకు? నచ్చని పర్సన్ అమ్మో చాలా జాగ్రత్తగా ఆన్సర్స్ ఇస్తున్నారు అన్నమాట. మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది, ఎప్పుడు నేను వినలేదు అసలు. నచ్చే పర్సన్ ఉంటే నచ్చని పర్సన్ అంటే అందరు నచ్చే అనుకుంటారు సార్, మీరు మీకు చెప్పుకుంటారు, మీరు మీకు చెప్పుకుంటారు. నచ్చిందంటే అందుకే అంటే మరీ నచ్చకపోతే వర్క్ వద్దనుకుంటాం కదండి, నెక్స్ట్ నుంచి వేరే వాళ్ళని ఎవరైనా తీసుకుందాం అనుకుంటాము. ఫస్ట్ సినిమా స్టార్టింగ్ జర్నీలో నాకు ఈ అమ్మాయి నచ్చదు. ఇంత జెన్యున్లీ చెప్పారు చూసారా? I didn't like him too in the beginning. సో సార్ మన సినిమా ఇండస్ట్రీకి అయితే అందరికీ తెలిసిందే, ప్రేక్షకులే దేవుళ్ళు. వాళ్ళు ఆదరిస్తే మన మూవీస్ ఎన్నో తీయొచ్చు, ఎన్నో చేయొచ్చు. సో వాళ్ళందరూ కూడా మీ మూవీని బాగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అండ్ మీ అందరికీ ఆల్ ది బెస్ట్. Thank you so much.